ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఈరోజు సత్సంగంలో మనము నిజ జీవితానికి సాయి బోధలు అనే శీర్షికలో తృప్తి అనేటువంటి అంశం గురించి చెప్పుకుందాము. ఈ అంశాన్ని మనము రెండు భాగాలుగా చెప్పుకుందాము. మొట్టమొదటి భాగం ఈరోజు చెప్పుకుందాము. భగవంతుడి యొక్క ధ్యానము మనలను వర్తమానంలో ఉంచుతుంది. అంటే ఏంటి? ప్రజెంట్లో ఉంచుతుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు సృష్టి స్థితి లయలు జరుగుతూనే ఉంటాయి. మన మానసిక ప్రపంచంలో ఆలోచనల సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చి ఒక స్థితిని కల్పించుకుంటాయి. కానీ ఎన్ని ఆలోచనలు లయం అవుతూ ఉన్నాయి, అంటే ఎన్ని పోతూ ఉన్నాయి, ఉరికినే పుట్టడమే కాకుండా ఎన్ని లయం అవుతున్నాయి. ఇలా లయం కాకపోతే అవి ఎక్కడికి పోతున్నాయి? మనిషి పుట్టి పెరిగి చివరకు శరీరం వదిలేస్తే మరి ఈ ఆలోచనల సంగతి ఏంటి? ఇవి వాసనల రూపంలో ఎప్పుడు మన వెంటే వస్తాయి. ఇవే మన దుఃఖానికి కారణమవుతున్నాయి. బ్రహ్మ సృష్టి చేస్తే, విష్ణువు స్థితికారుడైతే, శివుడు లయకారుడయ్యాడు. ఈ తత్వం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? వారు బ్రహ్మాండ రచన చేస్తే మనము ఈ శరీరం అనేటువంటి అండానికి రచన చేస్తున్నామంటే కారణమవుతున్నాము. మనము అంటే ఎవరు? మనమంటే ఈ శరీరమా, మనస్సా, ప్రాణమా, లేక బుద్ధి అహంకారంలా? ఇది అర్థం చేసుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. కేవలం పుట్టడం చనిపోవటమే మానవ ధర్మం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మన శాస్త్రాలు మాయ గురించి ఎన్నో విషయాలు చెప్పటం జరిగింది. ఈ మాయ పరమాత్ముని అధీనంలో ఉంటుంది అని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. మనం అందరము మాయ అధీనంలో ఉన్నాము. ఈ మాయేమో పరమాత్మని అధీనంలో ఉంటే మనందరం ఈ మాయ అధీనంలో ఉన్నాము. అసలు మాయ అంటే ఏంటి? మనం దీని గురించి ఎందుకు ఆలోచించాలి? అట్లా అని ఈ మాయను అధిగమించటం చాలా కష్టతరం. ఆలోచించినంత మాత్రాన సరిపోదు, కానీ దాన్ని దాటడం చాలా కష్టతరం. కానీ మన గురువులు మనకు మార్గాన్ని చూపించారు. ఈ మార్గాన్ని అనేక మతాలు, సంప్రదాయాలు రకరకాలుగా చెప్పాయి. మన సద్గురువులు మాత్రం ఈ మాయాతీత స్థితిలో మనకు ఎప్పుడు దర్శనం ఇస్తూనే ఉంటారు. వారు చూపించిన మార్గము ద్వారా మాత్రమే మనము ఈ మాయ అనే భవసాగరాన్ని సులభంగా దాటగలుగుతాము. అసలు సాగరం అంటేనే అంతులేనిది. మనం మామూలు పడవలో ఈ అంతులేని సాగరం దాటడం అనేది ఊహాతీతం. మన జీవితాలు ఏ ఆధారము లేని ఆ పడవలాగా, మరియు తెడ్డు కూడా లేనటువంటి స్థితిలో ఈ అంతులేని సాగరాన్ని ఎలా ఈదగలము? మనకు గురుకృప అనే సాధనం కావాలి. మనము పెద్ద షిప్లో కూడా ఈ సముద్రంలో ప్రయాణం చేయొచ్చు. ఈ షిప్ అంటే మనం అనుసరించే భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు. వీటి ద్వారా ఒక రోజున భవసాగరాన్ని దాటచ్చు. కానీ విమానం ఎక్కితే ఈ సప్తసాగరాలన్నీ దాటి వెళ్ళిపోవచ్చు. ఈ విమానమే సాయి కృప, సద్గురువు యొక్క కృప. ఈ విమానాన్ని ఎక్కడమే మనం చేయాల్సిన పని. ఆ గురుకృప లభించిందా ఇట్లాంటి సాగరాలు మనల్ని ఏమీ చేయలేవు. వాటిలో ఉండే అలలు, భయంకరమైన జంతువులు మన దరిదాపుల్లో కూడా రాలేవు. అందుకే మనందరము ఈ గురుకృప కోసం తపించాలి. బాబా అందుకే ఇలా చెప్పారు, నాకు షోడశ ఉపచారాలు, అష్టోపచారాలు అక్కరలేదు. కేవలం సాయి సాయి అంటే చాలు, మిమ్మల్ని భవసాగరం నుంచి రక్షిస్తాను అని ఆయన చెప్పటం జరిగింది. ఇంతకంటే ఏం కావాలి? ఏ సంప్రదాయమైనా ఈ విషయాన్ని కాదనలేదు.
గురువే మనకు ఆధారం. ఆ పరమాత్మని స్మరించటమే ముక్తికి మార్గంగా మన శాస్త్రాలు చెప్తాయి. బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్న అవి అర్ధగాంభీర్యంతో గహనంగాను సమగ్రంగాను ఉండేవి. తత్వంలోని అర్థము లోతుగా గూఢంగా ఉండేది. వారి మాటలు ఎప్పుడూ నిరర్ధకం కావు. అవి అమూల్యంగాను సమతుల్యంగానూ ఉండేవి. పూర్వాపరాల అనుసంధానంలో ఉండండి, లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి, ఎప్పుడూ తృప్తిగా ఉండండి, లేని దానికై చింతపడకండి అని బాబా చెప్పటం జరిగింది. ఇంకా ఏం చెప్పారు? నేను ఇల్లు వాకిలి లేని ఫకీరును, ఏ బాధలు లేకుండా ఒకచోట కూర్చొని స్థిరంగా ఉన్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తుంది. నేను మరిచిపోయినా అది నన్ను మరవకుండా నిరంతరం పెనవేసుకొని ఉంది. అది హరి యొక్క ఆదిమాయ, బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. దుర్బల ఫకీరుణ్ణి, దాని ముందు నేను ఏ పాటి వాడను. హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరిభజన లేకుండా మాయ నిరసనం కాదు అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పారంటే బాబా, ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. ఈ నా మాటల యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. అపరిమితమైనటువంటి భక్తి ఉన్న చోటే నా నివాసము అని చెప్పి బాబా ఎన్నోసార్లు చెప్పారు. ఇక్కడ బాబా మాయ గురించి, దాని నివృత్తి గురించి చక్కటి బోధ చేశారు. ఇంతకన్నా తేలికైన పద్ధతి ఇంకొకటి లేదు. బాబా పూర్వాపరాలను అనుసంధానంలో ఉంచాలి అన్నారు. మనము వర్తమానంలో ఉన్నంత వరకు ఎలాంటి కష్టము కలగదు. ఎప్పుడైతే భూత భవిష్యత్తులు ప్రవేశిస్తాయో అప్పుడే కలకలం బయలుదేరుతుంది. మనం ఉండాల్సింది వర్తమానంలో, కానీ మన మనస్సు ఇది వరకు జరిగిన దాని గురించో లేక జరగబోయే దాని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. మనలను వర్తమానంలో ఉండనివ్వదు. మాయ స్థితికారుడైన శ్రీహరి అధీనంలో ఉంది అని బాబా చెప్పారు. ఆ శ్రీహరినే స్మరించమని ఆదేశించారు. శ్రీహరిని స్మరించటం అంటే మనం ఉన్న స్థితిలో సమతలో ఉండటమే. అంటే శ్రీహరి స్థితికారుడు కాబట్టి, ఆయన మెయింటైన్ చేసేవాడు కాబట్టి, ఆ మెయింటెనెన్స్ అనేది ఎప్పుడైనా కానీ ఈ ప్రజెంట్లో అంటే వర్తమానంలో జరుగుతూ ఉంటుంది. ఇట్లా మనం ఈ సమతలో ఉండటానికి గల శక్తిని ఆయనే మనకు ఇవ్వాలి. వర్తమానంలో మనం అనుభవించవలసిన దాన్ని భూత భవిష్యత్తులతో కలపకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. మనకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, అది మనలను కొన్ని క్షణాలు లేక కొద్ది రోజులు బాధ పెడుతుంది. ఆ కష్టాన్ని ఒక సాధారణ వ్యక్తి, తెలివైన వ్యక్తి ఎలా ఎదుర్కొంటాడో అలా మనము దాన్ని ఎదుర్కోవాలి. అంతేగాని దీని వలన ఏం జరుగుతుందో అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటే ఆ కష్టం మనలను నిర్వీర్యులను చేస్తుందన్నమాట. అనుభవించాల్సింది ఎలాగూ తప్పించుకోలేము, తప్పించుకోలేనిది అనుభవించాల్సి ఉంటుంది. అందుకే బాబా లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి అని చెప్పారన్నమాట. ఇలా ఈ యొక్క తృప్తి అనేటువంటి ఒక సందేశాన్ని, దాంట్లో ఎట్లా ఉండాలి, ఆ వర్తమానంలో ఎట్లా ఉండాలి అన్న విషయాలను బాబా చెప్పటం జరిగింది. మనం వచ్చే సత్సంగంలో ఈ వర్తమానంలో ఉండటానికి, ఈ తృప్తిగా ఉండటానికి బాబా ఎటువంటి సూత్రాలు చెప్పారు, వాటిల్లో మనం ఎట్లా ముందుకి వెళ్ళి వాటిని అనుభవానికి తెచ్చుకోవాలి అన్న విషయాలను మనం వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. అంతవరకు ఈ సత్సంగాన్ని సశేషం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.